తెలుగు సినిమా పరిశ్రమలో మొట్టమొదటగా పాటలు రాసినటువంటి రచయితలు చాలా వరకు ప్రాచీన గ్రంథాలలో అద్భుతమైన ప్రతిభా సంపత్తులు కలిగినటువంటి సీనియర్ సముద్రాల, జూనియర్ సముద్రాల, ఇక ఆ తర్వాత ఎందరో. ఆ తరువాత విప్లవ భావాలతో సాహిత్యాన్ని ఒక కుదిపినటువంటి శ్రీ ఆత్రేయ, ఆరుద్ర ఇలాంటి వారు. అయితే వేటూరి సుందరమూర్తి ఏ భావజాలానికి సంబంధం లేకుండా అక్షరమే భావం అన్నట్టుగా వచ్చినటువంటి వాడు వేటూరైతే, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సిరివెన్నెల సీతారామ శాస్త్రి పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ భావజాలాలతో వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు అనంత శ్రీరాము అదే భావజాలంతో వచ్చాడు. బహుశా పాటలకి ఆ భావజాలాన్ని మనం చెప్పాలని కాదు, కానీ నిజానికి పాట యొక్క లాలిత్యములో, ఆ పద సంపదలో వారి భావజాలం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే.